శాసన మండలిలో తల్లికి వందనంపై చర్చ జరిగింది. గత ప్రభుత్వం విద్యార్థుల కోసం అమ్మఒడి కార్యక్రమాన్ని తీసుకొస్తే కూటమి ప్రభుత్వం కాపీ కొట్టి తల్లికి వందనం అని పేరు పెట్టారని, నిబంధనల పేరుతో అనర్హుల సంఖ్యను పెంచారని వైసీపీ సభ్యులు విమర్శించారు. అయితే అమ్మఒడి పథకం ఇప్పుడు లేదని, తల్లికి వందనం మాత్రమే ఉందని మంత్రి లోకేష్ అన్నారు. క్లారిటీగా తెలుసుకుని మాట్లాడాలని కౌంటర్ ఇచ్చారు. మొదటిగా మా నాయకుడు అమ్మఒడి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి నెలకు 15,000 ఇచ్చిన మా నాయకుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇటువంటి పథకాలు పెట్టాలి, పేద విద్యార్థులకు సాయం చేయాలనేసి ఎక్కడ రాలేదు అధ్యక్ష. కానీ మా నాయకుడికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పేరు మార్చుకొని తల్లికి వందనం అని చెప్పి ఎలక్షన్ల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారని చెప్పేసి ఈ రోజు చాలా మంది కొరత పెట్టింది మనకందరికి తెలిసింది అధ్యక్ష. తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చి అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం కార్యక్రమం తీసుకొచ్చారు అధ్యక్ష. తీసుకొచ్చిన వెంటనే వీరు సుమారు రాష్ట్రంలో 87,42,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. వీరిస్తానన్నది 67,27,164 మందికి అని చెప్తున్నారు అధ్యక్ష. అఫీషియల్ గా ఇచ్చింది 54,94,703 మందికి ఇస్తున్నారు అధ్యక్ష. అందులోనూ మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు అధ్యక్ష, రెండో సంవత్సరం అరకొరగా ఇస్తున్నారు అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏమన్నారు, పాఠశాలలకు వెళ్ళాను, అక్కడ అమ్మఒడి ఎంతమందికి వస్తుందని అడిగారంట. ఆ ప్రోగ్రామే లేదు. ఇప్పుడు తల్లికి వందనం ఆబ్వియస్లీ అక్కడ రాలేదని అంటారు. ముందర తెలుసుకోమని చెప్పమని నేను కోరుతున్నా. నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఇద్దరు మాట్లాడారు అధ్యక్ష. ఒకరు రమేష్ గారు మాట్లాడారు, ఇంకోటి ఇజ్రాయెల్ గారు మాట్లాడారు. ఒక ఆయనేమో 63 లక్షల మందికి వచ్చిందంటారు, ఇంకొక ఆయనేమో 57 లక్షల మందికి వచ్చిందంట. ముందర మీరు క్లారిటీ తెచ్చుకోండి ఎంతమందికి వచ్చింది. మీకే క్లారిటీ లేదు. మీ పార్టీలో ఇద్దరు సభ్యులు మారితే ఒక్కొక్కరు ఒక నంబర్ చెప్తారు. నంబర్